దేవుని ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. దేవుని సన్నిధిలో అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుని ధ్యానం చేద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ధనాపేక్ష. ధనం అనేది మనిషికి అవసరమే, డబ్బు అనేది మనిషికి అవసరమే, కానీ ఆ ధనం మీద ఆశ ఉన్న వ్యక్తి ఎప్పటికైనా పాడైపోతాడు, ఎప్పటికైనా పతనమైపోతాడు, ఎప్పటికైనా చెడిపోతాడు. ఎందుకంటే ధనమే మనిషి జీవితంలో సమస్తమైన కీడులకు మూలం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సమస్త కీడులకు మూలం తెచ్చేది ధనమే, డబ్బే. అందుకే ఆ డబ్బు నిన్ను ఎంత నీచానికైనా దిగజారేలా చేస్తుంది. ఎంత నీచమైన పని అయినా నువ్వు చేసేలా జరిగించేది ఆ ధనమే. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఈ సమస్త కీడులకు మూలమైన ధనం మీద మనిషికి ఆశ ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు. ఉంటే గనక ఒక దేవుని నమ్మిన బిడ్డగా నీవు కూడా నీకు ఇంకా ధనం మీద ఆశ ఉంటే అది నిన్ను కూడా చెరిపేస్తుంది. ఇంకొకటి నీ ఆత్మ అంటే నీకు అసలు దేని మీద నీకు అసలు నమ్మకమే లేకుండా చేస్తుంది. అసలు దేవుని మీద కూడా కొన్ని సందర్భాలు నీకు నమ్మకం లేకుండా చేసేది ధనమే. దేవుని మీద కూడా విశ్వాసం లేకుండా చేసేది ధనమే. విశ్వాసం నుండి నిన్ను దిగజార్చేది కూడా ధనమే. అందుకే దేవుడు చెబుతున్నాడు సమస్త కీడులకు మూలం ధనము గనక ధనం మీద నీకు ఆసక్తి ఉండకూడదు. ధనం మీద ఆసక్తి కలిగిన వారు చాలామంది, అనేక మంది విశ్వాసం నుండి తొలగిపోయిన వారు ఉన్నారంట. అనేక మంది నానా బాధలో తమ్మును తామే పొడుచుకున్న వారు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ మనకు తెలుసు, యేసుక్రీస్తు పక్కన ఉండేటువంటి వాడు ఇస్కరియోతు యోధా దేవుని కలిగి ఉన్నాడు, కానీ దేవుని నమ్ముకున్నాడు, కానీ విశ్వాసే, కానీ ఒక సేవకుడే, కానీ ధనం మీద ఆశ ఉండడం వల్ల తమ్మును తామే పొడుచుకొనిరి, తన్ను తానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ధనం అనేటువంటి వ్యామోహం వల్ల ఈ లోకంలో మనుషులు ధనం వెనక పరిగెడుతున్నారు, ధనం ఆశపడి వెళుతున్నారు. ఈ ధనం విషయంలో ఆత్మీయతను కూడా కోల్పోయిన వారు బోలెమంది ఉన్నారు. విశ్వాస జీవితాలను కూడా కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. ఇంకా ప్రార్థన జీవితాన్ని కూడా దూరం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ధనం కోసమే, డబ్బు కోసమే దేవుని సన్నిధిని కూడా దూరం చేసినటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఈరోజు జాగ్రత్తగా దేవుని మాట వినాలి. ఎవరైనా కానీ నీకు డబ్బు అవసరం నీవు బ్రతకడానికి, కానీ అది నీ జీవితాన్ని దేవుని దగ్గరికి చేర్చలేదు, పరలోకం చేర్చలేదు. కనుక నీకు ఎంత అవసరం దేవుని సన్నిధిలో ఆయన చెప్తున్న వాక్యం, నీకు కీడు కలిగించేటువంటి, నిన్ను కీడులోకి నెట్టేటువంటి ఆ ధనం మీద ఎక్కువ ఆసక్తి నీకు ఉండకూడదు, ఆశ నీకు ఉండకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే, అత్యధిక దాని గురించి మనం ఆశ పడకూడదు. దాని అవసరాలు తీరితే చాలు, సంతోషంగా ఉంటే చాలు తప్ప అంతకు మించి ధనం గురించి ఆలోచించకూడదు. అలా చేస్తే వాళ్ళందరూ కూడా ఎప్పటికీ విశ్వాసం తొలగిపోయారు, తమ్మును తాము నాశనము చేసుకున్నారు. బైబిల్లో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఈరోజు నీవు కూడా దేవుడు ఎందుకు రాయించాడు బైబిల్లో అలాంటి వారిని అంటే, నీకు అలాంటి మనసు ఉండకూడదని, నీకు అలాంటి ఉద్దేశం ఉండకూడదని, నీకు అలాంటి తలంపు ఉండకూడదని. ఒక దేవుని నమ్మిన బిడ్డగా ధనం మీద అత్యాశక్తి నీకు ఉండకూడదు, ధనం మీద ఆలోచన ఎక్కువగా నీకు ఉండకూడదు. ఉంటే అది నిన్ను పాడు చేస్తుంది, అది నిన్ను పతనం చేస్తుంది, అది నిన్ను దేవునికి దూరం చేస్తుంది, అది నిన్ను విశ్వాసం నుండి తొలగిపోయేలా చేస్తుంది, అది నిన్ను నీచమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకెళ్ళిపోద్ది. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పనైనా అది నీతో చేయించడానికి సంసిద్ధం అవుతుంది. అందుకని ఈరోజు ధనం మీద ఆశ ఒక మనిషికి ఎక్కువ ఉండకూడదు. అలా ఉన్న ఏ ఒక్కడు కూడా బాగుపడిన సందర్భాలు చరిత్రలో లేవు. వాడు పతనమైపోయాడు, పాడైపోయాడు, మరణానికి అప్పగించబడ్డాడు తప్ప, తమ్మును తాము నాశనం చేసుకున్నారు తప్ప, తమ కుటుంబాలను వారే పాడు చేసుకున్నారు తప్ప, ఏ ఒక్కరు కూడా క్షేమంగా ఉన్నట్టు ఎక్కడా కూడా మనం చూడలేం. అది అతి కష్టమైన తరమైనటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు కూడా ఒక ధనం మీద ఆశ ఉందేమో, ఆ ఆశ ఉంటే తీసేసుకో.
అనవసరంగా దానిని బట్టి ఉన్న జీవితాన్ని, ఉన్న కుటుంబాన్ని, ఉన్న పరిస్థితులని నువ్వు పాడు చేసుకోకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ధనం ఆశపడినటువంటి యోధా ఏమైపోయాడు, గెహాజీ ఏమైపోయాడు, ధనం కోసం పరుగునెట్టేటువంటి వ్యక్తులందరూ కూడా పతనమైపోయారు. కనుక ఈరోజు నీవు నేను కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటితోనే సంతృప్తికరమైనటువంటి ఆత్మీయ జీవితాలు మనం కలిగి జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలో మన దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధిలో తండ్రి ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభువా, నీ సన్నిధిలో ధనం అనేటువంటి వ్యామోహం మాకు ఉండకుండా నీవే సహాయం చేసి కృప చూపించి నడిపించి ఈ నామానికి మహిమ పొందుకుని మేము ఎక్కడ విశ్వాసంలో కానీ ఆత్మీయతలో కానీ దిగజారిపోయే పరిస్థితి ఈ ధనం వల్ల మాకు రాకుండా సహాయం చేసి కృప చూపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.